మెట్రో రైలు ప్రయాణం మరికాస్త ఆలస్యమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఈ ఏడాది ద్వితీయార్థంలోనే మెట్రో పరుగులు స్టార్ట్ అవుతాయని ప్రభుత్వం ప్రకటించినా పరిస్థితులు మాత్రం అనుకూలంగా కనిపించడం లేదు. నిర్మాణ పనులు కూడా నత్తనడకన సాగుతున్నాయి. ఏపీ రాజధాని నిర్మాణంలో బిజీగా ఉన్న ఎల్&టీ ఇక్కడి కార్మికులను అక్కడికి తరలిస్తోంది. దీంతో పనులు నెమ్మదిగా సాగుతున్నాయి. మెట్రో పనులు స్లోగా జరుగుతున్నాయి. మొత్తం 72 కిలోమీటర్లు ప్రస్తుత మెట్రో రైల్ నిర్మాణ పనుల్లో ఇప్పటి వరకు కేవలం 25 కిలోమీటర్లు మాత్రమే పూర్తయింది. నాగోల్, మెట్టుగూడతో పాటు మియాపూర్, ఎస్ఆర్ నగర్ మార్గాల్లో నిర్మాణ పనులు పూర్తయ్యాయి. కొన్ని ప్రాంతాల్లోనూ దాదాపు మెట్రో పనులు పూర్తయ్యాయి. ఈ ఏడాది ద్వితీయార్థంలో మెట్రో రైలు ప్రారంభమవుతుందని స్వయంగా మంత్రి కేటీఆర్ ప్రకటించారు. అయితే ఇప్పటి వరకు రైల్వే సేఫ్టీ నుంచి అనుమతి రాలేదు. దీనికి పలు టెక్నికల్ సమస్యలు కారణంగా తెలుస్తోంది. మంత్రి ప్రకటన ప్రకారం ఈ ఏడాది జూలై లేదా ఆగస్టులో మెట్రో పరుగులు ప్రారంభం కావాలి. అయితే అనుకున్న దానికంటే మరో 3 నెలలు సమయం పట్టే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు హైదరాబాద్ మెట్రో రైల్ నిర్మాణ పనుల్లోనూ జాప్యం జరుగుతోంది. ముఖ్యంగా కోఠి, పుత్లిబౌలి, అసెంబ్లీ తదితర ప్రాంతాల్లో నిర్మాణ పనులు నెమ్మదిగా నడుస్తున్నాయి. వేసవి తాపంతో ఉదయం జరగాల్సిన పనుల్లో కాస్త జాప్యం జరుగుతున్నాయి. మరోవైపు ఏపీ నూతన రాజధాని అమరావతిలో ముఖ్యమైన భవనాల నిర్మాణ పనులు కూడా ఎల్&టీనే కాంట్రాక్టు చేపడుతుండటంతో ఇక్కడ పనిచేస్తున్న 16,000 మంది కార్మికుల్లో దాదాపు సగం మంది అమరావతి నిర్మాణ పనుల్లో పాల్గొనేందుకు వెళ్లినట్లుగా తెలుస్తోంది. ఎన్నో ఒడిదుడుకుల మీద నడుస్తున్న హైదరాబాద్ మెట్రో రైల్ నిర్మాణ పనులు స్లో కావడంతో పూర్తి ప్రాజెక్టు పూర్తయ్యేసరికి ఎంత సమయం పడుతుందోనన్న ఆసక్తి పెరిగింది జనాల్లో.